సో నా పొలిటికల్ ఇదేంటంటే నేను దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, బట్ పాలిటిక్స్లో నేను నేర్చుకున్న కొన్ని సర్వీసెస్, బిహేవియర్, క్యారెక్టరిజం, అడ్జస్ట్మెంట్ అంతా రియల్ లైఫ్లో దో ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఏ పొలిటీషియన్ విదౌట్ ది పొలిటీషియన్ ఫ్లాగ్. అంటే నేను నేర్చుకుంది ఏంటంటే కమ్యూనిటీ, క్యాస్ట్, రిలీజన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అంటే మనం నేను సెక్యులరిస్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, అక్కడ పార్సీ, బుద్ధిస్ట్, జైన్స్ అందరూ వర్క్ చేశారు నార్త్లో. సో నాకు అందరు కావాలి. అంటే ఒక లైట్ మ్యాన్ ఉన్నాడు, ఆయన మంచి లైట్ వేసాడు, నా ఫేస్ అందంగా తెలిసింది. అతను ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ నేను అడగలేదు కదా, అతను కూడా నేను ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్ట్ అడగల. సో నాకు అందరూ కావాలి. సో నాకేంటంటే సెక్యులరిస్టిక్ ఫీలింగ్ మీద నేను నిన్న కూడా ఒక ఫంక్షన్లో మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం వచ్చేది మన హిందూ అండ్ ముస్లిం కాన్ఫ్లిక్ట్. సో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నేను మొన్న దుబాయ్కి ఒక 2 weeks బ్యాక్ వెళ్ళాను. దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగి నేను వెయిట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఆయన టీఎంసీ బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్ ఏదో షాపింగ్కి వెళ్ళారు. ఓ 10 మంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. సో వి వాంట్ టేక్ ఫోటో విత్ యూ. ఓకే అని చెప్పాను. హమ్ ఆప్కా పిక్చర్ దేకా హై, బహుత్ అచ్చా హై సార్, గబ్బర్ ఇస్ బ్యాక్ దేకా. ఓకే ఓకే. సో చెప్పి నేను ఫైనల్ షేక్ హ్యాండ్ ఇచ్చి, आप कहाँ से? हम पाकिस्तान से आ रहे हैं सर, पाकिस्तानी है. నేను చెప్పాను, पाकिस्तान आप पिक्चर हमारा पिक्चर, हाँ सर अभी बहुत अच्छा है, साउथ का ऐसा बहुत बढ़िया है सर, आपका एक्टिंग बहुत मस्त है, वो పోలీస్ ఆఫీసర్ అది అన్నాడు. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, పాకిస్తాన్ వాళ్ళు మనం అనుకోవడం శత్రువులను అనుకుంటున్నాం, వీళ్ళేమో సినిమాలు చూసి అప్డేట్ చెప్తున్నారు, మనం ఏదో ఫూల్స్ లాగా మనం ఉన్నాము. ఒక కేటగిరీ ఉంది, అది వాళ్ళ గొడవలు వాళ్ళు చేసుకుంటారు ఉంటారు. మనం ఫ్యూచర్ జనరేషన్ ఎందుకు మనం అదే డ్రైవ్లో తీసుకెళ్ళాలి? మనం సెటిల్ చేసి స్మూత్గా సెటిల్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్ అందరూ కలిసి ఉండాలి. లైక్ స్పోర్ట్స్. ఇప్పుడు ఇంకోటి కూడా అడిగాను, క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు మీరు పాకిస్తాన్ వాళ్ళని తీసుకొస్తున్నారు, క్రికెట్ ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, గెలుస్తారో ఓడిపోతారో అది వేరే విషయం. మళ్ళీ ఇక్కడ మేము అంతా జూబిలెంట్గా ఉంటాం, ఓడిపోతే మనం డల్ అయిపోతాం, వాళ్ళు జూబిలెంట్గా ఉంటారు, పోతారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ ఎందుకు అంటున్నారు? చాలా తప్పు అది. బార్డర్లో ఏమో మన సోల్జర్స్ అని అక్కడ కాపలా కాస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మరి అవమానం జరగట్లేదా? ఒకటి ఫ్రీగా వదిలేయండి, లేదా అసలు వద్దు. మీరు అటు ఇటుగా ఆడుకోవడం చేయడం. ఇప్పుడు తమిళనాడులో కావేరీ ఇష్యూ ఉంది, మీకు తెలుసు కదా. ఎలక్షన్ టైంలో ఓపెన్ చేస్తారు, అది ఒక లాకర్లో ఉంటుంది. ఎలక్షన్ తీసి కావేరీ నాది, కావేరీ మీకు ఇంత లేవు అంటారు, గొడవ. ఇది తమిళనాడుకి కర్ణాటక వాళ్ళకి. ఆ కర్ణాటక వాళ్ళు మళ్ళీ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, ఇది బెంగళూరు సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళు కొట్టుకోవడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఇది మళ్ళీ తీసుకెళ్ళి ఆ లాకర్లు పెడతారు. సో అట్లా తప్పండి, మేము చేయవద్దు. మనందరూ చాలామంది అప్పుడు అనేవారంటే రేపేం జరుగుతుంది, నేనేమంటాను, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నంత వరకు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉంటారు. చెడ్డ వాళ్ళని చెడ్డ రాగానే మేము ట్రీట్ చేస్తాం. దేశాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని కాల్చిపడేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దేశానికి హెల్ప్ చేస్తున్నవాడు, వాడు చైనా వాడు అయితే ఏంటి, పాకిస్తాన్ అయితే ఏంటి, మనకు కలిసి ఉంటున్నాం అంటే మనకు కలిసి ఉండాలి. ఎందుకంటే మనవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐటీ వల్ల దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇక్కడ వాళ్ళకి జాబ్ లేకపోతే వెళ్ళిపోయి డబ్బులు విపరీతంగా సంపాదించుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. అసలు దుబాయ్కి వెళ్తే మన వాళ్ళు అందరూ పాకిస్తానీ వాళ్ళతోనే తిరుగుతున్నారు, చైనీస్ ఉంటున్నారు, కలిసి ఉంటున్నారు. అక్కడ అందరూ బాగుపడుతున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ మనీ, ఎవ్రీబడి ఈజ్ బికమింగ్ రిచ్ అండ్ దేర్ సెటిలింగ్ డౌన్. మనమే ఇక్కడ అనవసరంగా మనం ఫైట్ చేస్తున్నాం, వేస్ట్. ఎవరితో ఫైట్ చేయాలో వాళ్ళతో ఫైట్ చేయాలి. ఎవరు చెడు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి. ఎవరు పాపం హెల్ప్ చేయాలనుకుంటారో మన హెల్ప్ తీసుకోవాలో. ఇప్పుడు మన సినిమా ఫీల్డ్, గేమ్స్, బిజినెస్, వై యూ షుడ్ స్టార్ట్ బిజినెస్, లెట్ ఎవ్రీబడి బీ హ్యాపీ. రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టండి. ఫారిన్ కంట్రీ ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ పెడతారో అలాగే మీరు పెట్టండి. తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్ష వేయండి. ఈ ఫీలింగ్ పోవాలి. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ అంటే మిగిలిన స్టేట్లో ముస్లిమ్స్ ఉన్నారు, కొన్నింట్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈజ్ వెరీ సెన్సిటివ్ ప్లేస్ అది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చాలా వరకు ఆ హిందూ ముస్లిం దీన్ని కంట్రోల్ చేసి, అంటే వినాయక నిమజ్జనం టైంలో వాటిలో కంట్రోల్ చేసి, ఇప్పుడు హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఆయన తీసుకొచ్చి కంట్రోల్ చేశారు. సో ఈ లోపల అండర్స్టాండింగ్ కూడా చాలా వరకు మారింది. కొంత 10% ఇంకా ఉన్నారు కొంచెం యాంటీగా అది ఇది మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, హిందూకి ఏంటంటే ముస్లిమ్స్ కావాలి. ఎట్లా అంటే బిజినెస్ కానీ,
కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి మన హిందూ వాళ్ళు వద్దా, వ్యాపారం వద్దా, మీకు వ్యాపారం ఒట్టి ముస్లిమ్స్ ఉంటే మీకు సరిపోతాయా, లేదు మీకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఓన్లీ మీ ముస్లిమ్సే ఉన్నారా డాక్టర్స్ అంటే, సపోజ్ హిందూ డాక్టర్ ఉన్నాడు ఎక్స్పర్ట్, అతను సమ్ సర్జరీ ఉంది, మీరు చెయ్యరా వచ్చి, దానికి మటుకు వచ్చి మీరు చేస్తారు, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఏమో మీరు అంటారా? ఆ మెంటాలిటీ చేంజ్ చేయండి, మనందరూ కలిసి ఉండాలి. కొన్ని కల్చర్ మీది మాకు సూటబుల్ మేము తీసుకుంటాం, మా కల్చర్ కొన్ని అడ్జస్ట్ చేయండి. రిలీజన్ అంటారా, అది ఫెయిత్. నేను నిన్న కూడా చెప్పాను, నాకు ఒక రిలీజన్ చూపించండి, ఆ రిలీజన్ ఫాలో చేస్తే 500 years నేను బ్రతుకుతాను, 500 years నేను ఇలాగే ఉంటాను, ఏ ఆరోగ్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు చెప్పండి అన్నాను. లేదుగా, మరి ఎందుకు మనం గొడవ చేయాలి? రోడ్డు మీద బిచ్చగాడు అన్ని రిలీజన్లో అందరూ ఉన్నారు, దొంగలు అన్ని రిలీజన్ అన్ని కమ్యూనిటీలో ఉన్నారు. అంటే పరిస్థితి వల్ల వాళ్ళు దొంగలు అవుతున్నారు, మర్డర్ అవుతున్నారు, చేస్తున్నారు. సో వై అన్నెసరీ ఫైట్ ఫర్ రిలీజన్? ప్రొటెక్ట్ రిలీజన్, ప్రొటెక్ట్ కమ్యూనిటీ, ప్రొటెక్ట్ ది క్యాస్ట్. అది దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు. అది ఇంట్లో పెట్టుకోండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అంతా ఒకటి, టోటల్గా మనం అందరూ ఒకటిగా ఉంటారు. కొన్ని కల్చర్ ఉంది. ఇప్పుడు ముస్లిం లేడీస్ డ్రెస్ వేసుకున్న బుర్కా డ్రెస్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే టోటల్లీ దే ఆర్ కవర్డ్. వాళ్ళ లోపల సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కవర్డ్, ఫేస్ కూడా కవర్డ్, కావాలంటే ఓపెన్ చేయవచ్చు లేకపోతే క్లోజ్ చేయవచ్చు. ఐ లైక్ ద వే దే ఆర్ డ్రెస్సింగ్, నో బడీ కెన్ కమెంట్. సో అట్లా కొన్ని నాకు అడాప్టేషన్స్ ఫ్రమ్ దేర్ సైడ్ నాకు కొన్ని ఉన్నాయి. అండ్ ఐ బిలీవ్ నేను మసీదీకి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, గురుద్వారాకి వెళ్తాను, అన్నీ వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను? అక్కడ సమ్ పాజిటివ్ పవర్స్ ఉంటాయి. సో ఆ పాజిటివ్ పవర్స్ అండ్ ఇండియాలో నేను ఫీల్ అవడం, ఇండియా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇంత పవర్ఫుల్గా ఉందంటే మేబీ బికాస్ ఆఫ్ సో మెనీ రిలీజన్స్ టుగెదర్, సో మెనీ ప్రేయర్స్ గోయింగ్ ఆన్. వరల్డ్ కంపేర్ చేసి ఈరోజు ఉక్రెయిన్ రష్యా గొడవ, ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళది గొడవ, ప్యాలెస్టైన్ది, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గొడవ, మొన్నటిదాకా శ్రీలంక గొడవ, ఇలా ప్రపంచంతా గొడవలు కూడా ఉన్నాయి. ఇండియా సేఫ్గా ఉంది, మనదంతా చాలా చిల్లరి గొడవలు. ఇది మనం అర్థం చేసుకొని మనం క్లియర్ చేసుకోవాలి. అండ్ పాలిటిక్స్లోనే మెయిన్ వస్తుంది ప్రాబ్లం. ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక రకమైన స్పీచ్, ఒక రకమైన ఇది మాట్లాడడం, అది అయిపోయిన తర్వాత ఏముండదు. మనం అందరూ కలిసి ఉన్న వాళ్ళు దూరం అవుతున్నాం, హర్ట్ అవుతున్నాం. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ నౌ, మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. చాలామంది భవిష్యత్తు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ యూత్ చాలా వరకు మారిపోయారు, ఇదివరకులా కాదు, యూత్ మారిపోయారు. దే ఆర్ ఆల్ జాయినింగ్ టుగెదర్, దే ఆర్ ఆల్ మూవింగ్ టుగెదర్, బిజినెస్ అంతా చేస్తున్నారు. చాలామంది విదేశాల్లో అయితే వెరీ క్లోజ్, గో టు యూఎస్ అండ్ ఆల్ దట్, ఎవ్రీబడి ఈస్ టుగెదర్. పాలస్టీనియన్స్ అందరూ ఉంటున్నారు, మెక్సికన్స్ అందరూ ఉంటున్నారు. అట్లా మనం కూడా మారాలి, బాగుండాలి, అంటే ముఖ్యంగా సుఖంగా ఉండాలి. ఇదే జెండా పెట్టుకొని అజెండా పెట్టుకొని చేసుకొని పాపం ఆ నెక్స్ట్ జనరేషన్ దీంట్లోనే వాళ్ళని డ్రైన్ చేసి వాళ్ళని కూడా అలాగే డ్రైవ్ చేయడం తప్పది. లెట్ us గివ్ దెమ్ లైఫ్, వాళ్ళు జీవితంలో పైకి రావాలి, చెయ్యాలి. అండ్ వీల్ ఆల్, హైదరాబాద్కి వచ్చిన తర్వాత దో చెన్నైలో నేను పుట్టాను, మా నేబర్ ముస్లిం పక్క ఇల్లు, వాళ్ళ ఇంట్లో అన్ని అమ్మాయిలు ఉండేవారు, నేను ఒక్కడనే అబ్బాయి. సో నాకు వాళ్ళు ఫంక్షన్స్కి పిలిచి నాకు డ్రెస్ కుట్టించి, వాళ్ళు జినాట్ టైలర్స్ అని చాలా ఫేమస్ అప్పుడు, వాళ్ళు నాకు కుట్టి నాకు చేసేవారు అంటే డ్రెస్సులు. వాళ్ళు ఫ్రైడే జుమ్మా రోజు వాళ్ళ ఇంట్లో కవాలి అన్ని పెట్టేవారు. సో ఆ కవాలో పోయి నేను కూర్చునేవాడు, అంటే టోపీ గీపీ అని పెట్టుకుని కూర్చోవాడిని. సో అట్లా నేను పెరిగాను. అలాగే నేను స్టడీడ్ ఇన్ క్రిస్టియన్ కాన్వెంట్, అంటే చర్చ్ పార్క్ కాన్వెంట్ చెన్నైలో. సో ఆ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అడాప్టేషన్తో నేను వచ్చున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు ఆ ఫీలింగే లేదు, బికాజ్ ఈ క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ సర్దార్జీస్ వరకు ఉన్నారు. సో నాకేంటంటే ఆ సెక్యులర్ ఫీలింగ్తోనే నేను అందరితో కలవడం కానీ, మూవ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ ఉంటుంది. అండ్ ఐ వాంట్ ఆల్ దిస్ థింగ్ టు చేంజ్ స్లోలీ. పీస్ షుడ్ కమ్. పార్టీ గురించి లెట్ us టాక్ ఓన్లీ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, దాని గురించి మనం మాట్లాడాలి. కానీ రిలీజన్ని తీసుకొచ్చేసి, క్యాస్ట్ని తీసుకొచ్చేసి అడ్డంగా పెట్టి అసలు మెయిన్ పాయింట్ని మనం మిస్ అవుతున్నాం. క్యాస్ట్ కమ్యూనిటీ విల్ రిమైన్, అది పోదు, 100 కాదు 1000 years ఇట్ విల్ రిమైన్. మనం ఏం మాట్లాడాలంటే డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలి. ఏం చేయాలి, ముందు ఏం చేయాలి, ఏం డ్యామేజ్ జరిగింది, దాన్ని ఏం చేయాలని దీని గురించి ఫోకస్ చేయాలి. కానీ ఆడ వెళ్ళిపోయే క్యాస్ట్ గురించి, గుడి గురించి, మసీదీ గురించి, చర్చ్ గురించి మాట్లాడడం కాదు. హూ ఈస్ డెవలపింగ్ ద స్టేట్ ఆర్ కంట్రీ? నెంబర్ 2, నేను తర్వాత కూడా చెప్పాను, విలేజెస్లో చాలామంది ఉన్నారు, సాయంత్రం 5 గంటలకి మీరు చూసారంటే టీ షాప్ దగ్గర ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే ఈ లూజ్ పైజామా వేసుకొని పైన
కబ్బా వేసుకొని సీఎంని మనం ఎవరిని సీఎం పెడదామని ఓ డిస్కషన్ పెడతాం, చాయ్ పక్కన పెట్టుకొని వాడిని పెడదామా వీడిని పెడదాం, ఆడికి వయసు అయిపోయిందిలే నెక్స్ట్ వీడిని పెట్టుకుంటే బెటర్ వీళ్ళు. నేను అన్నాను ముందు మీ దీంట్లో కార్పొరేటర్ని మీరు సెలెక్ట్ చేయండి, సర్పంచ్ సెలెక్ట్ చేయండి, వాడే మీకు సీఎం. మీకు అర్ధరాత్రి మీ ఊర్లో బురదలు వచ్చినా లేదు మీకు ఏదైనా జరిగినా హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళేది ఎవరు? సర్పంచే, లేదు కార్పొరేటర్, సీఎం కాదు. మీరు ముందు ఒక మంచి తెలివితేటలు ఉన్న వాడిని మీరు సెలెక్ట్ చేయండి. ఆడు హిందువో ముస్లిమో క్రిస్టియనో కొంచెం చదువు ఉన్నవాడు చదువు లేనివాడు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, వాడిని సెలెక్ట్ చేయండి. వాళ్ళు ఎమ్మెల్యేని సెలెక్ట్ చేస్తారు, ఎమ్మెల్యే ఎంపీని సెలెక్ట్ చేస్తారు, ఎంపీ సీఎంని సెలెక్ట్ చేస్తారు. మీకు ఎందుకు ఆ బాధ? మీరు ఇదే చేస్తే తప్పు. సీఎంని ఎవరిని చెప్పి ఇక్కడే వదిలేస్తారు డీల్. ఇక్కడ ఎవడో వస్తాడు, ఆడు సీఎం దగ్గర కూడా తీసుకెళ్ళడు, మీరు ఇక్కడే ఉంటారు. సో ఫ్యూచర్లో అయినా మీరు కొంచెం తెలివితేటలతో మీకు అందుబాటులో, మీకు వెళ్ళి తలుపు కడితే తెరిచేవాడు, మీ కష్టాలని సాల్వ్ చేసే సర్పంచ్ నుంచి మొదలు పెడదాం. మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. చదువు లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా పాలిటిక్స్లో అది ఇంపార్టెంట్, చదువే ఇంపార్టెంట్ కాదు. కానీ తెలివితేటలు రాత్రి పగులు పనిచేసే మళ్ళీ అక్కడి నుంచి మీరు మొదలు పెట్టండి. మీకు పార్టీతో మీకు సంబంధం లేదు, వాళ్ళు ఏ పార్టీ వెళ్తారో ఆ పార్టీకి మీరు జై కొట్టండి. వాళ్ళ పార్టీ మారినా మీరు కూడా మారండి, మీ భవిష్యత్తు చూసుకోండి, ఏదైతే మీకు అవసరాలు ఉన్నాయో అది మీరు చూసుకోండి అని చెప్పి ఈ మధ్య ఆ క్యాన్వాసింగ్ చేస్తున్నాను. వెరీ గుడ్, అది వెరీ గుడ్, థ్యాంక్ యూ.